అందరికీ నమస్కారం అండి. పాండిత్యంలో ఎంతో ప్రావీణ్యం ఉన్న గరికపాటి గారు మధ్యాహ్న భోజనం పథకంపై చాలా ధీటైన విమర్శలు చేశారు. అసలు అంతటి స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు. ఒకసారి ఆయన ఏమన్నారో ఈ వీడియోలో చూడండి. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పు. కొడుకుడు కోసం వస్తావు నువ్వు? ఎటు పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. విన్నారు కదండి గరికపాటి గారు చెప్పిన మాటలు, ప్రవచనాలు అస్సలు ఎంకరేజ్ చేయాల్సిన మాటలే కాదవి. ఎందుకంటే ఈ రోజున మధ్యాహ్న భోజన పథకం ఉపయోగించుకుని ఎంతో మంది గొప్పవారయ్యారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అక్కడే తిని చదువుకుని చాలా మంది చాలా ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం ఉపయోగపడింది. చాలా మంది పేదలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ పొద్దునే పనికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి క్యారేజ్ పెట్టి పంపించేంత స్తోమత ఉండదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ మధ్యాహ్న భోజన పథకం తప్ప ఏసీ కారులో తిరిగి ఏసీ రూముల్లో ఉండే వాళ్ళకి ఆ యొక్క పథకం విలువ తెలియదు అని ఖచ్చితంగా చెప్పగలను. మరియు గుడ్డు కోసం అన్నారు, ఎందుకంటే గుడ్డు పెట్టాలి. మన భారతదేశం గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 102వ స్థానంలో ఉంది. అది 123 దేశాలకు గాను 102వ స్థానంలో ఉంది. మన దేశంలో పిల్లలు ఇంకా ఎంత పౌష్టికాహారానికి దూరంగా ఉన్నారనేది. అదైతే 102వ స్థానం అంటే చాలా చాలా తక్కువ స్థానం అన్నమాట. మనకి ప్రోటీన్ ఫుడ్ అందాలంటే ఒకే ఒక మార్గం ఏదైతే ఉందో అది గుడ్డు. ఎందుకంటే మనకి వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ దొరకని అన్ని ప్రోటీన్స్ కూడా గుడ్డులో దొరుకుతాయి. అందుకే అది మధ్యాహ్న భోజన పథకంలో ఇస్తారు. గుడ్డు కోసమే స్కూల్కి వస్తున్నారంటే కాదు, చదువుకోవడానికే. ఎప్పుడు ఒక విద్యార్థి చదవగలడంటే సరిగ్గా తన యొక్క శారీరక దృఢత్వం ఉన్నప్పుడు. సరైన శారీరక దృఢత్వం కావాలంటే మంచి ఫుడ్ ఉండాలి. మంచి ఫుడ్లో గుడ్డు కూడా ఒక భాగమేనండి గరికపాటి గారు. మరియు ఏమన్నారు, బుక్స్ ఎందుకు మరి యూనిఫామ్స్ ఎందుకు అని అన్నారు. అవన్నీ కూడా ఒక పేద విద్యార్థి కొనుక్కోలేడు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో కొనుక్కుందామన్న రోజువారీ తెచ్చుకునే దినభత్యం వాళ్ళ ఇంట్లోకే సరిపోతుంది తప్ప ఎక్స్ట్రాగా చదువు కోసం ఖర్చు పెట్టాలంటే చాలామంది ఖర్చు పెట్టలేక చదువులు మానేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ ఇలా బుక్స్ కానీ బ్యాగులు కానీ ఇచ్చి ప్రోత్సహించి వాళ్ళని స్కూల్కి వచ్చేలా చేస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఎవరో కూడా శోభనంలో పెళ్లి కొడుకుల్లా కూర్చుని తినేవాళ్ళు లేరు. అక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు. చదువుకునే వాళ్ళ కోసం ఖచ్చితంగా ఇంకా మన దేశం ఎన్నో చేయాల్సి ఉంది. ఈ మధ్యాహ్న భోజనం పథకం కానీ, బుక్స్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి బ్యాగులు ఇవ్వడం కానీ, యూనిఫామ్ ఇవ్వడం కానీ చాలా తక్కువనే చెప్పాలి. చైనా లాంటి దేశంలో అయితే డిజిటల్ బోర్డులు ఉంటాయి. మరియు పిల్లలకి మధ్యాహ్న భోజనం మొత్తం చెక్ చేసి పూర్తి న్యూట్రిషియస్ ఫుడ్ని, మీట్ ఉన్న ఫుడ్ని అందిస్తారు. కానీ మన దేశంలో పెట్టే భోజనంలోనే సరైన క్వాలిటీ ఉండదు. ఎలకలు పడతాయి, బల్లులు పడతాయి. అంటే ఎలకలు పడినా సరే, బల్లులు పడినా సరే ఆ విద్యార్థులు అలాంటి ఫుడ్ తినాలని మీ దృష్టిలో అనుకుంటున్నారా గరికపాటి గారు? అసలు కాదు. మీరు ఏమన్నా చిన్న చీమొచ్చినా, ఒక బొద్దింకొచ్చినా మీ యొక్క ఆహారాన్ని తీసుకుంటారా? తీసుకోరు కదా. అప్పుడు విద్యార్థులకి మీరు చెప్పాల్సిందేంటి? మీరు ప్రశ్నించాలమ్మా. మీరు అక్కడ ఏ తప్పు జరిగినా సరే ప్రశ్నించాలని చెప్పాలి. ఒక గుడ్డు తక్కువైనా, గుడ్డులో నాణ్యత లోపం వచ్చినా సరే మీరు ప్రశ్నించాలని చెప్పాల్సింది పోయి మీరే వాళ్ళను అలా అంటే విధమైన సందేశాన్ని మీరు సమాజానికి ఇద్దాం అనుకుంటున్నారండి. నాకైతే ఈ ఒక్క విషయంలో మీరు నచ్చలేదనే చెప్పాలి. మరియు మీరు ఏవైతే ఈ స్కూల్ గురించి విమర్శించారో అది ఎమ్మెల్యేలను, ఎంపీలని విమర్శించండి. వాళ్ళు ఎక్కడికైనా ఒక ఎయిర్పోర్ట్కి వెళ్తే తిండే లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలపై మీరు ఏమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. మన వీడియోలు మీకు ఎప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. జై హింద్.